గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ సంచలన కామెంట్స్. జగన్ పర్యటన రోజున ప్రమాదం జరిగిందని వెల్లడి. సింగయ్య అనే వ్యక్తి జగన్ కార్ కింద పడి సింగయ్య మృతి చెందారని నిర్ధారణ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఆదాయాలను పెంచడంపై దృష్టి పెట్టండి. బడ్జెట్ నిధులన్నీ శాఖలకు సమానంగా పంచాలన్న డిప్యూటీ సీఎం భట్టి. మంత్రి కొండా సురేఖ దంపతులపై అధిష్టానానికి వరంగల్ జిల్లా నేతలు ఫిర్యాదు. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. మేం కావాలో కొండా ఫ్యామిలీ కావాలో తేల్చుకోండన్న ఎమ్మెల్యేలు. విచారణకు కమిటీ వేయాలని మీనాక్షి నిర్ణయం. మంత్రి సీతక్కకు లేఖ రాసిన హరీష్ రావు. బీఆర్ఎస్ ప్రభుత్వం 9,350 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను నియమించిందని వ్యాఖ్యలు. అవుట్సోర్సింగ్ పంచాయతీ కార్యదర్శులను క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్. వైసీపీ నేత అంబటి రాంబాబుపై వరుస కేసులు. పట్టాభిపురం పీఎస్ ఎదుట ఆందోళన చేయడంతో మొదటి కేసు. గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కేసులు నమోదు. కాకినాడ జిల్లా పిఠాపురం పీఎస్లో జన సైనికుల ఫిర్యాదు. సోషల్ మీడియా అనుచిత పోస్టులపై కంప్లైంట్. నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరిన నేతలు. ఏపీలోని లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం. మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న కంపెనీల లావాదేవీల మీద ఫోకస్. ముడుపుల సొమ్ము నిందితులకు చేరినట్లుగా ఇప్పటికే గుర్తించిన సిట్. డిస్టిలరీల యజమానుల నుంచి వాంగ్మూలాలు నమోదు చేస్తున్న ఈడీ. హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల 2.13 లక్షల ఎకరాల భూములు, 93,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ వెంచర్లున్నాయన్న మంత్రి తుమ్మల. మిగతా 1,20,000 ఎకరాల భూమికి రైతు భరోసా వర్తింపచేస్తామని వెల్లడి. కేవలం 6 రోజుల్లోనే 7,700 కోట్లు జమ. శ్రీశైలం మహాక్షేత్రంలో నెట్వర్క్ కష్టాలు. సెల్ ఫోన్ సిగ్నల్స్ రాక భక్తులు ఇబ్బందులు. బీఎస్ఎన్ఎల్ తప్ప పనిచేయని ఇతర నెట్వర్కులు. ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లింపునకు మరో అవకాశం. ఈ నెలాఖరుతో ముగియనున్న 25% రాయితీ. ఇప్పటి వరకు 2,075 కోట్ల ఆదాయం వచ్చిందన్న అధికారులు. దేశంలో మావోయిస్టుల ఏరివేత ఇంకా అయిపోలేదు. వర్షాకాలంలో కూడా కూంబింగ్ నిర్వహిస్తామన్న అమిత్ షా. మావోయిస్టులను నిద్రపోనివ్వమన్న కేంద్ర మంత్రి. బీహార్లో ఎన్నికల కమిషన్ హౌస్ టు హౌస్ సర్వే. త్వరలో జరగబోయే ఎలక్షన్స్ పారదర్శకతతో నిర్వహించనున్నట్లు వెల్లడి. ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా ఉండటానికేనన్న ఈసీ. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,750. 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 92,350. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 1,20,000 కమ్మకం.